ఎస్ ఎన్నికల కౌంటింగ్ అయితే చాలా రసోత్తరంగా సాగుతున్నటువంటి పరిస్థితి. వారు వన్ సైడా అన్న చందంగానే ప్రస్తుతం రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఇక నియోజకవర్గాల వారీగా కనుక చూసుకున్నట్లయితే ఎలా ఉండబోతోంది అనేది మనం ఒకసారి చూద్దాం. అమలాపురం నియోజకవర్గం చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ బరిలో ఉన్న ప్రధాన అభ్యర్థులను చూసుకున్నట్లయితే వైసీపీ నుంచి పినిపే విశ్వరూప్ అండ్ ఐతాబత్తుల ఆనందరావు. ఇక వీరిద్దరిలో కనుక చూసుకున్నట్లయితే ఐతాబత్తుల ఆనందరావు టీడీపీ ముందంజలో మనకి కనిపిస్తోంది. అలాగే ఇక పినిపే విశ్వరూప్ వెనుకంజలో ఉన్నారు. ఇది అమలాపురం నియోజకవర్గం. ఇక కుప్పం నియోజకవర్గం చూసుకున్నట్లయితే వైసీపీ నుంచి కేఆర్జే భరత్ అండ్ ఎన్ చంద్రబాబు నాయుడు. ఇక వీళ్ళిద్దరిలో చూసుకున్నట్లయితే ముందంజలో చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ పార్టీ ముందంజలో ఉంది. ఇక వైసీపీ చూసుకున్నట్లయితే కేఆర్జే భరత్ అయితే వెనుకంజలో ఉన్నారు. ఇది మనకి కుప్పం నియోజకవర్గం. ఇక చీపురుపల్లి నియోజకవర్గం చూసుకున్నట్లయితే బరిలో ఉన్న అభ్యర్థులు కిమిడి కళా వెంకట్రావు అలాగే బొత్స సత్యనారాయణ. ఇది మారుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే కాస్త ముందంజలో టీడీపీయే కనిపిస్తోంది. ఇక వెనుకంజలో మరి బొత్స సత్యనారాయణ కొనసాగుతున్నారు. ఇంకా ముందుకి ఎలా వెళ్ళబోతోంది అనేది అయితే మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే చాలా చేంజెస్ జరుగుతున్నాయి. ఏం జరుగుతుందా అన్నటువంటి ఉత్కంఠ అయితే ఇక్కడ నెలకొంది. ఇక డోన్ నియోజకవర్గం చూసుకున్నట్లయితే బరిలో ఉన్న అభ్యర్థులు టీడీపీ నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అండ్ బుగ్గన రాజేంద్రనాథ్. ఇక చూసుకున్నట్లయితే సూర్యప్రకాష్ రెడ్డి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక బుగ్గన రాజేంద్ర వెనకంజలో ఉన్నారు. వైసీపీ నుంచి చాలామంది చూసుకున్నట్లయితే మంత్రులందరూ కూడా వెనకంజలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక గాజువాక నియోజకవర్గం ఇక్కడ అభ్యర్థులు బరిలో ఉన్న అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు టీడీపీ అండ్ గుడివాడ అమర్నాథ్. ఇక వీళ్ళిద్దరిలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ముందంజ కొనసాగుతున్నారు పల్లా శ్రీనివాసరావు. ఇక చూసుకున్నట్లయితే గుడివాడ అమర్నాథ్ అయితే మాత్రము ప్రస్తుతం అయితే వెనుకంజలో ఉన్నారు. ఇక కౌంటింగ్ పోను ఏమైనా చేంజెస్ కూడా జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. బట్ ఇప్పుడైతే వారు వన్ సైడ్ అన్న చందంగానే రిజల్ట్ అయితే వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇక్కడ బరిలో ఉన్న ప్రధాన అభ్యర్థులను చూసుకున్నట్లయితే టీడీపీ నుంచి డాక్టర్ పిడుగురాళ్ల మాధవి. ఇక్కడ చూసుకున్నట్లయితే విడుదల రజని. ఇక వీరిద్దరిలో కూడా ఇక్కడ కూడా టీడీపీయే ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక విడుదల రజని ప్రస్తుతానికైతే వెనుకంజలో ఉన్నారు. ఇక పులివెందుల నియోజకవర్గం బరిలో ఉన్న ప్రధాన అభ్యర్థులు కనుక చూసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ టీడీపీ నుంచి మారెడ్డి రవీంద్రారెడ్డి. వీరిద్దరిలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ముందంజలో కనిపిస్తున్నారు. ఇక టీడీపీ మారెడ్డి రవీంద్రారెడ్డి అయితే వెనుకంజలో ఉన్నారు. మరి ఈ ఆధిక్యం ఎంతవరకు కొనసాగుతుంది అనేది అయితే మనం చూడాల్సి ఉంది. గుడివాడ నియోజకవర్గం ఇక్కడ బరిలో ఉన్న అభ్యర్థులను కనుక మనం చెక్ చేస్తే వెనిగండ్ల రాము టీడీపీ నుంచి అండ్ కొడాలి వెంకటేశ్వరరావు నాని వీరు వైసీపీ నుంచి. ఇక వీరిద్దరిలో చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపుగా మనకి ముందంజలోనే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వెనిగండ్ల రాము అయితే ముందంజలో ఉన్నారు. ఇక తరువాత ఏం జరుగుతుంది అన్నదానికి కూడా మనం చెప్పక్కలేదు. ఎందుకంటే ఇక్కడ చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తోంది. ఇక నెల్లూరు సిటీ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే టీడీపీ నుంచి పొంగూరి నారాయణ తర్వాత వైసీపీ నుంచి మహమ్మద్ ఖలీల్ అహ్మద్ ఉన్నారు. ఇక వీరిద్దరిలో ముందంజలో అయితే టీడీపీ ఉంది. నారాయణ అయితే ముందంజలో కొనసాగుతున్నారు. సో ఇక్కడ కూడా వైసీపీ వెనుకబడి ఉంది. ఇక పిఠాపురం నియోజకవర్గం అందరూ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి నియోజకవర్గం, ఆసక్తికరమైన నియోజకవర్గంగా మారింది ఈ ఎన్నికల సమయంలో. సో అందరి చూపు కూడా పిఠాపురం వైపే ఉంది. అందరూ రకరకాలుగా ఊహించుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. పిఠాపురం మీద ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వారికి ఉన్నాయి. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మాత్రము ఇక్కడ కొనిదెల పవన్ కళ్యాణ్ జనసేన నుంచి అండ్ వంగ గీత వైసీపీ నుంచి. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ ముందంజలోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆయన చాలా వేగంగా ముందుకు దూసుకుపోతున్నారు. మంచి మెజారిటీతోనే ప్రస్తుతానికి ఆయన ముందంజలో ఉన్నారు. ఇక నగరి నియోజకవర్గం ఇక్కడ బరిలో ఉన్న అభ్యర్థులను కనుక చూసుకున్నట్లయితే గాలి భానుప్రకాష్ నాయుడు టీడీపీ అండ్ ఆర్కే రోజా సెల్వమణి. ఇక రోజా అయితే వెనకంజలో ఉన్నారు. మరి భానుప్రకాష్ అయితే ముందంజలో ఉన్నారు. ఇక్కడ కూడా దాదాపుగా క్లియర్ కట్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కౌంటింగ్లో కొనసాగిన సిచ్యువేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే భానుప్రకాష్ నాయుడు అయితే ముందుకు దూసుకుపోతున్నారు. తర్వాత సత్తెనపల్లి నియోజకవర్గం ఇక్కడ బరిలో ఉన్న అభ్యర్థుల సంగతి చూసుకున్నట్లయితే కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ నుంచి అండ్ అంబటి రాంబాబు వైసీపీ నుంచి. ప్రస్తుతానికైతే ఇక్కడ కూడా అంబటి అయితే వెనుకంజలోనే ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ అయితే ముందంజలోనే ఉన్నటువంటి పరిస్థితి. ఇదే ముందంజ కనుక కొనసాగితే మాత్రము కొద్దిసేపటికే మనకి క్లియర్ కట్గా అర్థమైపోయేటటువంటి సిచ్యువేషన్ ఉంది. నెక్స్ట్ తుని నియోజకవర్గం. ఇక తుని నియోజకవర్గాన్ని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ బరిలో ఉన్న అభ్యర్థులు టీడీపీ నుంచి యనమల దివ్య అండ్ దాడిశెట్టి రాజా. ఇక వీరిద్దరిలో చూసుకున్నట్లయితే క్లియర్గా మనకి ప్రస్తుతానికి కనిపిస్తుంది యనమల దివ్య ముందంజలో ఉన్నారు.
ఇక దాడిశెట్టి రాజా అయితే వెనుకంజలోనే ఉన్నటువంటి పరిస్థితి. ఇదే కొనసాగుతుందా, ఏమైనా మార్పులు జరుగుతాయా అనేది మరి కొన్ని రౌండ్లు పూర్తయిన తర్వాత మనకి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎస్, మొత్తానికి నియోజకవర్గాల వారిగా ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ని కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఇప్పటి వరకు మనం ప్రస్తావించుకున్న నియోజకవర్గాల్లో అత్యధికంగా టీడీపీ మాత్రమే ముందంజలో కనిపిస్తూ ఉంది, ముందంజలో దూసుకుపోతుంది. భారీగా చాలా వేగంగా ముందంజలో ఉంది టీడీపీ. మరి వైసీపీ ఇంకా ఎక్కడెక్కడ పుంజుకోపోతోంది. ఇక తదుపరి రౌండ్ల ద్వారా మనకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అతి కొద్ది సమయంలోనే ఒక భారీ మెజారిటీ దిశగానే వెళ్ళిపోతుందా టీడీపీ, వార్ వన్ సైడే అవుతుందా అన్న చందంగా ప్రస్తుతానికైతే రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి నియోజకవర్గాల వారీగా. ఇక మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాం. ప్రస్తుతానికి మనకు అందుతున్న అప్డేట్స్ ఇవి.